సామాన్యుడు ఎప్పుడూ సామాన్యుడే. అధికారం వచ్చినంత మాత్రాన అసామాన్యుడు కాడనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దంటున్నాడు కేజ్రీవాల్. తాను కామన్ మ్యాన్ గా ఉండటమే కాదు, ఎమ్మెల్యేలందరినీ అదే రూట్లో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ సీఎం. నా రూటే సపరేటు అంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ప్రజలకు దగ్గరయ్యేందుకు మరో కొత్త కాన్సెప్ట్తో ముందుకు పోతున్నారు. గతంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ వద్దని ప్రజలతో మమేకమయ్యారు. రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా సామాన్యుడిగానే ఉండాలని డిసైడ్ అయ్యారు కేజ్రీవాల్. అలాగే పార్టీ ఎమ్మెల్యేలను అదే రూట్లో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలెవరూ సెక్రటేరియట్లో సెటిల్ అవ్వొద్దని కాస్త గట్టిగానే చెప్పారు కేజ్రీవాల్. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎవరి నియోజకవర్గంలో వారు ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు ఢిల్లీ సీఎం. అంతేకాదు గవర్నమెంట్కు ఆల్టులా ఉండే సీఎం ఆఫీస్ను త్వరలోనే ఓపెన్ చేస్తామన్నారు ఢిల్లీ సీఎం. తన వద్ద ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఉంచుకోకుండా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడతానని చెబుతున్నారు. 4 ఎమ్మెల్యేలతో ఓ కమిటీ వేసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు. సీఎం కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్యేలంతా ఢిల్లీ ప్రత్యేక అసెంబ్లీ సెషన్లో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎమ్మెల్యే రామ్ నివాస్ గోయల్ను స్పీకర్గా ఎన్నుకున్నారు.